హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను ఒక మంచి చికెన్ రెసిపీ స్టార్టర్ కమ్ స్నాక్స్ రెసిపీని తయారు చేయబోతున్నాను. అదేనండి చికెన్ బాల్స్. మీకు చాలా చాలా ఇష్టం కదా, పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఈ రెసిపీ ఆఫ్టర్నూన్ స్టార్టర్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను యూజ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్. వెరీ ఈజీ రెసిపీ అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా నేను ఇక్కడ 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇది వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాబట్టి ముందు అందులో వేసేద్దాము. 300 గ్రామ్స్ చికెన్ కాబట్టి దీనికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది, ఒక పావు స్పూను. ఒక నిమ్మ చెక్కని పిండేయండి. తర్వాత పెప్పర్ పౌడర్, మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. మెత్తని పేస్ట్ అయిపోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలి. ఇందులో వాటర్ గట్ట ఏమీ వేయొద్దు, ఓన్లీ చికెనే ఈ రకంగా అంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము. ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు మిరియాల పొడి అన్నీ వేసేసాము కదా, నిమ్మరసం గట్ట వేసేసాము. సో ఇది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఈ బాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ స్లరీ ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు మనం దీనికోసం స్లరీ తయారు చేద్దాము. ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా పల్చగా ఒక స్పూన్తో కలిగి పెడితే పల్చని స్లరీ తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చూసారా, ఇలా ఉండాలి, ఇంత పల్చగా ఉండాలన్నమాట. ఏం లేదు, ఈ పిండిలో ఈ రకంగా ముంచడం వల్ల ఈ చికెన్ బాల్స్ విడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ స్లరీ నుండి తీసి ఈ బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఉంచండి. ఇప్పుడు కడాయిలో నూనె పెట్టి వేడెక్కనివ్వండి. ఆల్రెడీ నూనె బాగా వేడెక్కింది కదా. సో ఇప్పుడు ఈ బాల్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. లేకపోతే బ్రెడ్ క్రమ్స్లో ముంచాం కదా, వెంటనే ఎర్రగా వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా లోపల కూడా మనకి ఉడకాలి కాబట్టి మనం సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. ఆల్రెడీ నూనె బాగా వేడెక్కింది కాబట్టి ఇవి నెమ్మదిగా వేగుతాయి, ఏమీ ప్రాబ్లం లేదు. సో అన్నీ ఇలా వేసేసి అన్నీ వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కలర్ వచ్చేయాలి, బాల్స్ అన్నీ కూడాను బాగా వేగాయని అర్థం. సో ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా క్రంచీగా ఉండి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. సో సెజ్వాన్ సాస్తోను అలాగే గ్రీన్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి హిందూస్ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్.